తెల్లదొరల పెత్తనాన్ని ధిక్కరించి కన్నెర్ర చేసిన వీరుడు కన్నెగంటి హనుమంతు అమరుడై ఇప్పటికీ 103 ఏళ్లు. అల్లూరి సీతారామరాజు కంటే ముందే బ్రిటిషు వాళ్లను ఎదిరించి ఎదురొడ్డి పోరాడి అమరుడైన స్వాతంత్ర సమర యోధుడు. అడవులలో పశువులకు గడ్డి మేపుకునే ప్రజల మీద బ్రిటిష్ వాళ్లు పన్ను వేయటాన్ని ప్రశ్నించిన సాహసి ఆయన. మా నేల మీద, మా వనరుల మీద మీ పెత్తనమేంటని తిరుగుబాటు బావుట ఎగరేసిన యోధుడు కన్నెగంటి. గుంటూరు జిల్లా దుర్గి దగ్గర మించాలపాడు హనుమంతు సొంత ఊరు. వ్యవసాయ కాపు కుటుంబంలో పుట్టిన హనుమంతు కుటుంబం పశుపోషణలో భాగంగా గేదెలను, మేకలను అక్కడి అడవిలో మేపుకుంటూ జీవనోపాధిగా ఉన్న సమయంలో అక్కడ పుల్లలు ఏరుకోవటాన్ని, పశువులను మేపటాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అడవి పుల్లరి పేరుతో సుంకం చెల్లించాలని ఒక శాసనం చేసింది. సుంకం కట్టకపోతే పశువులను బందెల దొడ్లకు తోలటం, జప్తు చేయటం లాంటి చర్యలకు పూనుకుంది. ఈ శాసనాన్ని హనుమంతు ధిక్కరించాడు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంతో స్ఫూర్తి పొందిన కన్నెగంటి పల్నాడులో దాదాపు 40 గ్రామాల ప్రజలను సమాయత్తం చేసి అడవి పుల్లరి శాసనాన్ని ధిక్కరించి బ్రిటిష్ వాళ్ల కోపానికి గురయ్యాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థ మీద కన్నెగంటి తన ధిక్కార స్వరం వినిపించాడు. ఈ చెట్టు నువ్వు పెట్టావా? విత్తు నువ్వు నాటావా? నారు నువ్వు పోసావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగెడ్డపై నీకెక్కడి నుంచి వచ్చింది పెత్తనం అంటూ పిడుగులాంటి ప్రశ్నల అస్త్రాలు సంధించాడు. ఆయన సంధించిన ఈ శక్తివంతమైన సూటి ప్రశ్నలనే ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజు సినిమా కోసం వాడుకోవటం గుర్తుండే ఉంటుంది. కన్నెగంటి ధిక్కార స్వరం వేలాది యువకులను ఉత్తేజితుల్ని చేసింది. తెల్లవాళ్ల మీద దండయాత్రకు వాళ్లందరూ కన్నెగంటి నాయకత్వంలో అడుగులో అడుగేశారు. ఇలా మొదలైన దండయాత్రతో బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. ఉద్యమాన్ని అణిచివేయటానికి సామదాన భేద దండోపాయాలతో తనదైన శైలిలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దుర్గి ఫిర్కాకు జమీందార్ను చేస్తామని, ఇష్టానుసారం శిస్తు వసూలు చేసుకోమని హనుమంతుకు ఆశ పెట్టింది. కానీ కన్నెగంటి లొంగలేదు. ఆఫర్ని తిరస్కరించాడు. సమాచారం తెచ్చిన కరణం నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. బ్రిటిష్ వాళ్ల ఆటలు సాగలేదు. పశువులను మేపటానికి వెళ్లిన వాళ్లను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెట్టడం ఎక్కువైంది. సుంకం చెల్లించకూడదని భీష్మించుకున్న జనం తిరగబడ్డారు. కానీ ధిక్కారాన్ని సహించటానికి బ్రిటిష్ అధికారులు సిద్ధంగా లేరు. పశువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి ప్రజలు ప్రతిఘటించటంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. అయితే ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోయారు. కన్నెగంటి కదలికలను పసిగట్టి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు అప్పటి బ్రిటిష్ కలెక్టర్ రూథర్ఫర్డ్. స్థానికులను చేరదీసి ప్రలోభపరచటం అతని వ్యూహం. కానీ అది కూడా ముందుకు సాగలేదు. ఈలోపు పుల్లరికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన శాసనోల్లంఘన ఉద్యమంగా మారి 1921 ఫిబ్రవరి 16వ తేదీన మంచాలపాడులో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఉద్యమం చేస్తున్న గుంపును చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. సామాన్య ప్రజలు హనుమంతును కాపాడుకోవటానికి ప్రయత్నించినా బ్రిటిషు సేనలు వలయంలా ఏర్పడి దగ్గరకు రానివ్వలేదు. హనుమంతుతో పాటు మరో 2 కాల్చారు. 25 బుల్లెట్లు శరీరంలో దూసుకుపోయినా శక్తినంతా కూడదీసుకుంటూ 6 గంటల పాటు వందే మాతరం నినదిస్తూ అమరుడయ్యాడు. కన్నెగంటి లాంటి యోధుణ్ణి చంపినందుకే బ్రిటిష్ ప్రభుత్వం ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజును చంపటానికి రూథర్ఫర్డ్ ను అక్కడికి పంపింది. అంటే అల్లూరి కంటే ముందే కన్నెగంటి అమరుడయ్యాడు. పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు అమరత్వానికి ఈ రోజు 103 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ స్వాతంత్ర సమర యోధుణ్ణి మరోమారు స్మరించుకుందాం.